ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈత్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మారామో విరాజతే. ఆత్మారామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం. మనం ఇప్పుడు చివరి ఘట్టంలో ఉన్నాం. అంటే ఈ నిష్కామ భక్తి యొక్క గొప్పతనం, దాని యొక్క స్తుతిని చెప్తున్నారు భగవాన్. ప్రాముఖ్యత, గొప్పతనం. ఎందుకంటే మన అందరిలో ఇంచుమించుగా ప్రతి ఒక్కరిలో కొన్ని గిల్ట్స్ ఉంటాయి. గిల్ట్స్ అంటే ఏంటంటే ఒమిషన్స్, కమిషన్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఒమిషన్, నేను ఎందుకు అది చెయ్యలేదు, నేనెందుకు ఈ మంచి పని చేయలేదు, నేనెందుకు ఈ ధర్మం చేయలేదు అంటే ఏదైతే చేయకుండా విడిచిపెట్టేశామో వాటిపైన మనకు ఒక రకమైనటువంటి అపరాధ భావన. కమిషన్స్, నేను ఎందుకు ఇంత ఘోరమైన అపరాధం చేశాను, నేను ఎందుకైనా తప్పు చేశాను, ఇటువంటి ఆ భావనలు మన హృదయంలో పట్టి పీడిస్తుంటాయి అన్నమాట. అందువలన ఈ భావనలతోనే చాలా మంది దేవాలయాలకు వెళ్ళడం కూడా భయపడతారు. అబ్బో, నేను శుభ్రత పాటించానా లేదా, మహాత్ములు గురువుల దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడతారు. అందువలన నిజానికి ఇది ఎలాంటిదంటే మన బయట నుండి మనకి ఎవ్వరు ప్రాసిక్యూట్ చేయక్కర్లేదు. మన లోపల నుండి మనకి క్షణం కూడా విడిచిపెట్టకుండా మనని అత్యంత 3rd డిగ్రీ 4th 5th డిగ్రీ లెవెల్లో మనకి పూర్తి ట్రీట్మెంట్ జరుగుతుంటుంది మన లోపల నుండి, మనశ్శాంతి లేకుండా. అలాంటి ఘోరమైనటువంటి అపరాధ భావనతో మనము జీవిస్తూ ఉంటాము. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే అత్యంత అంటే దురాచారము, ఈ యొక్క నీచ ప్రవృత్తిలో ఒకవేళ పిహెచ్డిని మీరు పొందినప్పటికీ, డాక్టరేట్, నీచమైనటువంటి ఆ నికృష్ట ప్రవృత్తిలో మీరు డాక్టరేట్ సాధించిన, గోల్డ్ మెడల్ మీరు పొందినప్పటికీ ఒక్కసారిగా అంటే ఇక ఆ క్షణంలో సర్వము త్యజించి విడిచిపెట్టినట్టయితే, విడిచిపెట్టి ఏం చేయాలి? మాం అనన్య భాగ్ భజతే, అంటే కేవలం నన్నే నన్నే నన్నంటే ఎవరెక్కడ? ఈ సృష్టంతటికి అంతర్యామిగా లోపల సర్వవ్యాపించి ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్య చిదానంద రూప కృష్ణ పరమాత్మనైనటువంటి నన్నే ఎవరైతే భజిస్తారో, అంటే పూర్తి శరణాగతి అంటారు. త్వమేవ శరణం మమ అన్యథా శరణం నాస్తి. ఈ భావనతో ఎవరైతే భజిస్తారో వారిని నేను సాధువు అంటే మహాత్మ వలె నేను
స్వీకరిస్తాను, గుర్తిస్తాను. పరమాత్మ చెప్తున్నా డైరెక్ట్. అయితే ఇది ఎలా సాధ్యం స్వామీజీ? ఇది సాధ్యం అనిపించట్లేదు అంటారు మీరు. కానీ ఒక వ్యక్తి అత్యంత భయంకరమైనటువంటి దొంగ. ఆయన ఒక్కసారి ఒక రాజ్యంలో అనేక సంపదను కొల్లగొట్టి తప్పించుకొని పారిపోతున్నారంట. అయితే ఈలోపు సైనికులు ఆయనను వెంబడించి తరుముకుంటూ వెళ్ళారు. వెళితే చివరికి ఒక అడవిలో ప్రవేశించాడనమాట. ఆయన ప్రవేశిస్తూ ఇక తప్పించుకోవడము ఇంచుమించుగా చాలా కష్టం అనమాట. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం, ఆ రాజభటులు సిపాయిలు. అయితే అంత దూరంలో ఒక చిన్న కుటీరంలాగా ఉన్నదంట అడవిలో. అక్కడ బయట ఆ కాషాయ వస్త్రములు ఆరవేసి ఉన్నాయన్నమాట. అక్కడ అంటే మామూలుగా ఉతికారు, ఆరబెట్టారు. అక్కడ వెంటనే వెళ్ళి చూశాడు, అక్కడ ఎవరు లేరు. వెంటనే ఆ కుటీరం వెనక్కి వెళ్ళి తను ధరించి వచ్చినటువంటి ఆ బట్టలను తీసి ఆ బట్టలన్నీ బయటికి విసిరిపెట్టి ఆ ముళ్ళ తుప్పలు వెనక్కి పడేసి ఆ కాషాయ వస్త్రం చుట్టుకున్నాడు. అక్కడే ఉన్నటువంటి విభూతి మొత్తం ముఖంకి ఒంటికి రాసుకొని ఒక ఆసనంలో అక్కడ కూర్చొని ఓ ప్రణవనాద జపం చేస్తున్నాడు. సాధన మొత్తం కాషాయాంబరం ధరించి ఆ యొక్క విభూతి రాసుకొని జపంలో ఉండేసరికి ఈలోగా భటులు అక్కడ చేరుకొని అంత చూస్తున్నారు. ఈయన చూసి అమ్మో మహాత్ములు ఇక్కడ ఏదో జపము ధ్యానం చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా వచ్చి ఒక్కొక్కరు సాష్టాంగ దండ ప్రమాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారన్నమాట. కొంత సమయం అయ్యేసరికి ఆ దగ్గరలో ఉన్న నది తటాకానికి వెళ్ళి ఆ కుటీరములో ఉంటున్నటువంటి సాధువు వచ్చారు. వచ్చేసరికి మన స్వామి, డూప్లికేట్ స్వామి చూశారు. మహాప్రభు అని ఆ యొక్క మహాత్ముని కాళ్ళ మీద పడ్డారు. ఈలోగా ఈ సిపాయిలు వెళ్ళిపోయారు. అయితే ఏమి జరిగిందని ఈ కథ వివరించారు ఆ మహాత్మునికి. అప్పుడు అనుకున్నారు, అబ్బో ఈ కాషాయ వస్త్రం ధరించకుండా నేను ఉండి ఉంటే, విభూతి రాసుకోకుండా నేను ఉండి ఉంటే నన్ను ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడే నన్ను చంపేవారు. అంటే కాషాయ వస్త్రము ధరించి విభూతి రాసుకొని నేను సాధన చేస్తూ ఉండడం వలన ఉన్నట్టు, సాధన చేస్తున్నట్లు, నిజమైన సాధన కాదు అది, నన్ను దండించలేదు కాక నాకు నమస్కరించి వెళ్ళారు కదా. అదే నేను నిజంగానే సర్వం త్యాగం చేసి ఈ సన్యాసాశ్రమాన్ని స్వీకరించి అత్యంత నిష్ఠతో సాధన చేస్తే ఎంత గొప్ప జీవితమో అనుకున్నాడు. ఆ క్షణములోనే ఆ గురువు గారి యొక్క పాదములు గట్టిగా పట్టుకొని అన్యతా శరణం నాస్తి, ఇంకెక్కడ నాకు ఆశ్రయం లేదు ప్రభు, త్వమేవ శరణం మమ, మీరే నాకు ఆశ్రయం అని చెప్పి ఆ గురువు గారిని ప్రార్థిస్తే ఆయనకి సాధన విషయంలో సహకరించారు. అప్పటి నుండి ఆయన ఒకప్పుడు దొంగడు తప్ప ఇప్పుడు చాలా గొప్ప పెద్ద మహాత్ములుగా తయారయ్యారు. అంటే మీకు అర్థమైంది కదా, ఎంత దురాచారి అయినప్పటికీ, దుర్మార్గులైనప్పటికీ, నీచమైన నికృష్ట ప్రవృత్తిలో ఉన్నప్పటికీ ఒక్కసారిగా అవన్నీ డ్రాప్ చేయగలిగితే, విడిచిపెట్టగలిగితే, కేవలం ఏక పరమాత్మ చింతనలో మీరు నిమగ్నం అవ్వగలిగితే మీరు మహాత్ములు అయిపోయారు. ఇంకా మళ్ళీ అంతకు ముందు జరిగినటువంటి ప్రవృత్తిని మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు, అది మీది కాదు.
మీ అందరికీ తెలుసు. రత్నాకర భయంకరమైనటువంటి దారి దోపిడీ దొంగ. ఆ దారి మార్గ మధ్యంలో వెళ్ళాలంటే రత్నాకర ఉన్నారు అని అనేవాళ్ళు అనమాట. రత్నాకర్ అంతే అంత కరుడు గట్టిన దారి దోపిడీ దొంగ, కిల్లర వీరప్పనుల కంటే చాలా గొప్పవాడు అనమాట ఆ భయంకరమైనటువంటి దురాఘాతాలు చేయడంలో. అయితే ఆయనకి ఒక గుణపాఠం చెప్పాలని నారద మహర్షి ఆ మార్గంలో వెళ్తున్నారు. ఎంతో మంది వారించారు, ప్రభు దేవర్షి మీరు వెళ్ళవద్దు, మీకు రత్నాకర సంగతి తెలియదు అంటే నారద మహర్షి నవ్వుతూ చిరునవ్వుతో, చూద్దాం రత్నాకర్ని కూడా ఒకసారి చూడాలని అనిపిస్తుంది నాకు అన్నారు. సరే మీ ఇష్టం అనేసి చెప్పారు మిగతా వాళ్ళంతా. నారద మహర్షి వెళ్తుంటే రత్నాకర్ ఎదురుగా వచ్చాడు. నేను నా గురించి తెలుసు కూడా మీరు ఇలా వస్తున్నారంటే మీకు ఈరోజు సమయం అయిపోయింది అని రత్నాకర్ అన్నాడు. వెంటనే బంధించడానికి ప్రయత్నించారు. నాయన మీరు నన్ను బంధించవద్దు, మీకు ఏ విధంగా కావాలో నన్ను ఉపయోగించుకోండి అని నారద మహర్షి ప్రార్థించారు. సరే అన్నారు. ఇంతకీ నువ్వింత అన్యాయము ఘోరము ఇంత మహా పాపం చేస్తున్నావు కదా రత్నాకర, ఈ పాపములో ఇది శాశ్వతం కాదు, ఈ శరీరము ఈ జీవనము. ఈ పాపం అంతా ఎవరికి చెందుతుంది, నువ్వే ఈ పాపాన్ని భరించాల్సి వస్తుంది అని రత్నాకర్ చెప్తే, లేదు నేను ఎంత నా ప్రవృత్తి నీచమైన ప్రవృత్తి అయినప్పటికీ నేను సంపాదిస్తున్న ధనాన్ని ఇంటికి ఇస్తున్నాను, నా భార్య నా బిడ్డలు నా తల్లి నా తండ్రి వాళ్ళందరికీ ఇస్తున్నాను, నేనే ఉంచుకోవట్లేదు స్వార్థంగా. కాబట్టి నాకు వచ్చిన మంచి చెడు అన్ని కూడా అందరికీ చెందుతాయి అని చెప్పి. ఓ అవునా, సరే నీకు వచ్చిన పాపాన్ని మీ భార్య బిడ్డలు మీ తల్లిదండ్రులు పంచుకుంటారా లేదా ఒకసారి అడిగిరా అంట. నో కుదరదు, నేను ఇంటికి వెళ్తే మీరు తప్పించుకు వెళ్ళిపోవాలని చూస్తున్నారు అంట. లేదు నాయన, నీ వచ్చినంత వరకు నేను ఇక్కడే ఉంటాను, నాకు నారాయణ బ్రహ్మ మహాదేవ్ పిలిచినప్పటికి కూడా నేను వెళ్ళను, ఎందుకంటే నీకు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అని ప్రామిస్ అన్నారు. వెంటనే రత్నాకర్ ఇంటికి వెళ్ళారు. తల్లిదండ్రులకు అడిగారు, నాయన నీ పాపములో మాకెందుకు భాగస్వామ్యం, మిమ్మల్ని ఇంతవరకు కని పెంచాము, దాన్ని నువ్వు రిటర్న్ ఇస్తున్నావు, రిటర్న్ గిఫ్ట్, కాబట్టి నీ పుణ్యపాపాలు నీకే ఉంటాయి నాయన, మా పుణ్యపాపాలు మాకే ఉంటాయి అన్నారంట తల్లిదండ్రులు. అవునా, షాక్, ఒక్క షాక్, ఫస్ట్ షాక్. తర్వాత భార్య దగ్గరికి వచ్చి అడిగాడు, చూడమ్మా నీ కోసమే కదా నేను ఆహార్నిశలు ఎన్నో అన్యాయాలు అక్రమాలు దురాఘాతాలు చేస్తూ నీ మెడలో బంగారం నింపడానికి నీకు మంచి మంచి వస్త్రాలు ఆభరణాలతో మీరు కోరుకుందని నేను సంపాదించి పెడుతున్నాను కదా, కాబట్టి నాకు వచ్చిన పాపాన్ని మనం అన్నిట్లో కూడా సగం సగం కాబట్టి మీకు సగము నాకు సగం ఉంటుంది కదా అన్న. అది ఎట్లా ఉంటుంది, మా తల్లిదండ్రులు మీకు ఎందుకు ఇచ్చి వివాహం చేశారు, నా యొక్క ప్రతి మంచి చెడులు మీరే చూసుకోవాలి కదా, అందులో మీ పాపంతో నాకేంటి లింక్ పెడతారు అన్నారట ఆవిడ. ఇంత మోసమా, సరే ఇంత మోసమైనప్పటికీ మన బిడ్డలు ఉన్నారు కదా, వారు ఖచ్చితంగా నా పాపాన్ని పంచుకుంటారు అని బిడ్డలను అడిగారండి. వారు కూడా అలాగే చెప్పారు, మమ్మల్ని పోషించి రక్షించాలని బాధ్యత నీది, అందులో మీ పాపాన్ని మాకిస్తారేంటి అన్నారండి బిడ్డలు. చాలా బాగుంది, నా కుటుంబమే సర్వస్వం అనుకున్నానే, మీ ఇంత ఘోరాలు నేరాలు చేశానే, ఏ ఒక్కరు కూడా నాతో ఆ పాపాన్ని పంచుకొని రావట్లేదు. ఆ నారద మహర్షి చెప్పారు, అయినా నేను వినలేదు అని వెంటనే వచ్చి నారద మహర్షి కాలు చాలా గట్టిగా పట్టుకొని వెంటనే నారద మహర్షి, చూడు నాయన ఇది జీవిత రహస్యం అని చెప్తే, ప్రభు నాకు ఈ జీవితం వద్దు, నేను మొత్తం విడిచిపెట్టేశాను,
నాకు తల్లి లేదు, తండ్రి లేదు, భార్య లేదు, బిడ్డలు లేదు, అసలు ఈ ప్రపంచమే నాకు సంబంధం లేదు. ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం ఏమిటి? ఉపదేశించుము. ఉపదేశం కాదు, ముందు ఆదేశించుము అన్నారన్నమాట రత్నాకర్. రత్నాకర్లో అప్పటికప్పుడు వచ్చినటువంటి ఆ మార్పు, ఒక్కసారి మార్పు వచ్చింది కదండి, ఆ మార్పునే సమ్యక్ వ్యవసిత అంటారు. అంటే ఒక్కసారి జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. అందుకే భీష్మ పితామహ లాంటి వారికి కూడా మొట్టికాయలు పడ్డాయి ఆఖరి జీవితంలో. కృష్ణ పరమాత్మ మొట్టికాయలు వేశారు. ఎందుకంటే మీరు ధర్మము ధర్మము అనే పేరుతో ఒక సొంత నిర్ణయం నుంచి దూరం అయిపోయారు. మీరు ఆ దుర్మార్గులు అజ్ఞానుల చేతులు కీలుబొమ్మ అయిపోయి మీ నిర్ణయం మంచి నిర్ణయాన్ని తీసుకోలేదు. అది కూడా మీకు అధర్మం కిందే పరిగణించబడుతుంది అని భగవాన్ చెప్పారు భీష్మ పితామహం. అందువలన ఆ యొక్క అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వలనే ఆ క్షణం నుండి నువ్వు మహాత్ము సాధువుగా నేను పరిగణిస్తున్నాను అని దేవర్షి నారద అన్నారు. వెంటనే ఆయనకి, మహర్షి నాకు ఏదైనా ఉపదేశం చెయ్యండి, ఎందుకంటే నాకేం తెలియదు, నేను ఎప్పుడు ఇతరులను హింసించడము భయపడడం తప్ప నాకు వేరే సాధన ఏం లేదు నాకు అంటే, అప్పుడు ఇంకేముంది, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, రామ తారక ఆ మంత్రాన్ని, రామ అనే దాన్ని ఉపదేశించడం వలన రాములో ఏమీ లేనిది లేదు, సర్వము వేద తత్వమంతా కూడా సార సంగ్రహంగా రాములోని నిండి ఉన్నది, ఓంకారం వలె. అందువలన అప్పుడు ఆ రామ రామ అంటే మన వాళ్ళు చెప్తారు, రామ కూడా రివర్స్లో అన్నాడు మర అని. అంటే చూడండి, అక్కడ మర రామ అనేది ఇంపార్టెంట్ కాదు, కేవలము మహర్షి ఉపదేశించినటువంటి ఆ విషయంలో నిమగ్నం అయిపోయారు. ఆయన పూర్తిగా లయమైపోయారు, కరిగిపోయారనమాట ఆయన వ్యక్తిత్వం. ఆ విధంగా తన తపస్సులో లీనమైనప్పుడు తన పైన పుట్టలుగా అలాగ వచ్చినప్పటికీ ఆ పుట్టలకే వాల్మీకము అంటారు. అందుకే అప్పటి నుండి ఆయనను వాల్మీకి మహర్షి అన్నారు. ఎంతటి గొప్పటి మహర్షి అండి, అద్భుతమైనటువంటి బ్రహ్మర్షిగా మారారు. ఈరోజు భారతీయ సనాతన ధర్మానికి 2 మూల స్తంభాలుగా ఉన్నారంటే వారు, ఒకరు బ్రహ్మర్షి వాల్మీకి, 2 బ్రహ్మర్షి వ్యాస. వీరిద్దరు అందించినటువంటి ఆ తత్వజ్ఞానము అద్భుతము. దాని గురించి ఎవరు కూడాను ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. అది మన రత్నాకర యొక్క సంగతి. ఈ విధంగా అనేక మంది అప్పటికప్పుడు సర్వం జార విడిచి ఒక్కసారి ఇటువైపు తిరిగితే మీరు సాధురేవ మంతవ్య. మీకు ఇంతకుముందు చెప్పాం, అరబిందో ఆయన భారతీయ సనాతన ధర్మంకి ఎట్టి పరిస్థితుల్లో అంటకూడదు, ఆయన మీద అక్కడ ఆ ప్రభావం పడకూడదని లండన్లో పెట్టారు. లండన్లో కూడా భారతదేశ స్వతంత్ర ఉద్యమ విషయాలు అక్కడ వింటూ, నా దేశం గురించి తెలుసుకోవాలంటే నేను దేశం వెళ్ళాల్సిందే అని ఇక్కడికి వచ్చి స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొంటూ చివరికి పాండిచ్చేరి వెళ్ళి తప్పించుకొని బ్రిటిష్ వాళ్ళ దగ్గర తప్పించుకుంటూ వెళ్ళి అక్కడ మహాయోగిగా మారిపోయి అన్ని విడిచిపెట్టేశారు ఒక్కసారి. ఈ విధంగా ఎవరైతే ఒక్కసారిగా తన పూర్వ ప్రవృత్తిని విడిచిపెట్టి కేవలం ఏక చింతనతో ఎవరైతే ఆ ఈశ్వరు చింతనలో నిమగ్నమవుతారో వారు సాధురేవస మంతవ్య, వాళ్ళని నేను సాధువుగానే పరిగణిస్తాను. అయితే పరిగణించిన తర్వాత ఏమవుతుంది, క్షిప్రం భవతి ధర్మాత్మా, క్షిప్రం భవతి ధర్మాత్మా, క్షిప్రం భవతి ధర్మాత్మా, శాంతిం నిగచ్చతి, శాంతిం నిగచ్చతి,
శశ్వచ్ఛాంతిం నిగచ్చతి. కౌంతేయ ప్రతిజానీహి కౌంతేయ ప్రతిజానీహి. కౌంతేయ ప్రతిజానీహి. నమే భక్త ప్రణశ్యతి. న మే భక్తః ప్రణశ్యతి. న మే భక్తః ప్రణశ్యతి. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వశాంతిం నిగచ్చతి. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వశ్చాంతిం నిగచ్చతి. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వశ్చాంతిం నిగచ్చతి. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. కౌంతేయ ప్రతిజానీహి. న మే భక్తః ప్రణశ్యతి. కౌంతేయ ప్రతిజానీహి. న మే భక్తః ప్రణశ్యతి. ఉత్తమం. అమ్మా, వాయిస్ బాగా వస్తుంది ఈవేళ? వస్తుంది స్వామిజీ. ఓకే అమ్మ. అయితే ఉత్తమం. అయితే ఎప్పుడైతే తన పూర్వ ప్రవృత్తిని ఒక్కసారిగా జార విడిచారో అంటే అర్థం ఏంటి? పూర్తి వదిలిపెట్టాలండి. కొంతమంది విడిచిపెట్టామంటారు, కానీ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటారు. అలా ఉండకూడదు. ఒక్కసారి మన చేతిలో బాగా కాలిపోతున్నట్టు ఉడికినటువంటి బంగాళదుంప, చేతిలో ఉన్నటువంటి బంగాళదుంపని ఒక్కసారి మనం జార విడిచేస్తాం. ఎందుకు? చేయి కాలిపోతుంది. అబ్బో, కేజీ 80 రూపాయలు 90 రూపాయలు అని ఆలోచించరు, ఎందుకని చేయి కాలిపోతుంది. అందువలన మన ముందు యొక్క ప్రవృత్తిని పూర్తిగా విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టి కేవలం అనంత ఆనందం, తరగని శాంతి, పరమ శాంతి, అక్కడే మీకు శాశ్వతమైనటువంటి భద్రత, మీ జీవిత లక్ష్యం ఆ పరమాత్మ ఒడిలో ఉండడం అనేది. ఇక మిగతావన్నీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకురాకూడదు. ఎలా? మనకు వామిటింగ్ అయింది, వాంతి, వాష్ బేసిన్లో అంతా క్లీన్ చేయిస్తాం, మళ్ళీ ఏమున్నదో దాంట్లో వెనక్కి చూస్తామండి? చూడం. ఆ విధంగా విడిచిపెడితే క్షిప్రం భవతి ధర్మాత్మ. అయితే ఎప్పుడో మహాత్మ అవుతారు కాదంట, ఇమ్మీడియట్లీ, ఇన్స్టెంట్గా ధర్మాత్మగా మారిపోతారు. ఎందుకు అంటే ఆత్మ అంటే ధర్మాత్మ అన్నాం కదా. ఆత్మ అంటే ఇక్కడ మన మనస్సు, ధర్మాత్మ అంటే అర్థ కామాల కన్నా ధర్మానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి అని అర్థం. అందుకే చూడండి, వాళ్ళు ధర్మాత్ములండి అంటే కేవలము తనేదో భోగాలు అనుభవించడానికి, సంపదలు కూడబెట్టుకోవడానికి కాకుండా ఎదుటి వారికి హెల్ప్ చేస్తారు, సహాయం చేస్తారు, ఆదుకుంటారు, రక్షణ కల్పిస్తారు. మాట సాయంలోను ఏదైనా సరే, ఒక వస్తువులు, ద్రవ్యమో, మాటో, ఆలోచనో ఏదో ఒక రకంగా వాళ్ళకి అభయహస్తం ప్రదానం చేసేవారు అందరూ కూడా ధర్మాత్ములు అంటారు. అందువలన అర్థకామాలను పూర్తిగా వదులుకోవడం అని కాదు, వాటి గురించి పెద్దగా విలువ ఇవ్వరు. ఎందుకు? అవి అంతా కూడా ఒక యాడింగ్. చూడండి, భోజనం చేశారంటారు కానీ ఏమండి పికిల్ తిన్నారా, రసం తాగారా, ఇలాగెవరు అడగరు. అంటే అర్థం ఏంటి? భోజనం అనేది ముఖ్యము. సైడ్ డిషెస్ ఉంటాయి, ఆ పికిల్స్, ఏమైనా ఆవకాయ అని, అవన్నీ ఎక్స్ట్రా. అంటే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే కేవలము పరమాత్మ దర్శనము, పరమాత్మ తత్వ చింతన, అది ప్రాధాన్యం. మిగతావన్నీ కోరికలు, సంపదలు, పేరు ప్రతిష్టలు అన్నీ సెకండరీ అన్నమాట. అంటే ఆవకాయలాగా, పికిల్లాగా. సో అందువలన ఎప్పుడైతే ఒక్కసారి అవన్నీ విడిచిపెట్టారో, ఆ విధంగా ఆ విలువలు అంటే ధర్మం కోసం పాటుపడుతూ ఆ ధర్మంలో నిష్ట సాధించిన తర్వాతనే ఆ పరమాత్మ స్వరూపములోకి నిలిచి ఉండడమే మోక్షము అంటారు కదా.
అందువలన క్షిప్రం అంటే అతి త్వరలోనే అప్పటికప్పుడే. ఎందుకు ఇక్కడ అర్థార్థి ఆర్థ నుండి జిజ్ఞాసలోకి వచ్చారు. జిజ్ఞాస భక్తికి అంటే ఏంటి? అతి త్వరలోనే పరమాత్మ తత్వం తెలుసుకొని పరమాత్మ నిష్టలో ఉంటారు. కాబట్టి జిజ్ఞాస భక్తికి ఎదిగితే చాలు, ఇక చివరికి మీరు చేరుకున్నట్లే. అందుకే చూడండి, మన వాళ్ళు ఫైనల్కి సెమీఫైనల్ దాటిపోయారు అనుకోండి, ఇక ఆ ఫైనల్ స్థితికి చేరుకుంటారు. అందువలన జ్ఞానీ భక్తి జిజ్ఞాస భక్తుల కంటే అతి దగ్గరలో ఉన్నట్టు అర్థం అనమాట. అందుకే చూడండి, ఉద్ధవ, అర్జున వీళ్ళందరూ కూడా ఆ జిజ్ఞాస భక్తులుగా ఉన్నారు. అందుకే పరమాత్మని పదే పదే ప్రశ్నించి తెలుసుకున్నారనమాట. ఎందుకు? ఆ యొక్క ఈశ్వర స్వరూప తత్వం మీద వాళ్ళకి విపరీతమైనటువంటి ఆ ఇచ్చ, తీవ్రమైనటువంటి కోరిక. ఎందుకంటే వాళ్ళకి శాంతి, భద్రత, ఆనందము బయట లేవు. అవి కేవలం వాటన్నింటికి ఒక అనంత స్వరూపంగా ఉన్న పరమాత్మలోనే ఉన్నాయి. అవి ఏంటి? శాంతి, భద్రత, ఆనందము తరగని అనంతంగా ఎవరి దగ్గర ఉన్నాయి? ఈశ్వర వద్ద. కాబట్టి ఆయన్ని మనం పట్టుకోవాలి. ఇక్కడ ఈశ్వర అంటే ఏంటంటే భక్తి పరంగా ఈశ్వర అంటారు, కానీ ఈ తత్వం ప్రకారంలో మనం చూస్తే దాన్నే ఆత్మ, పరమాత్మ, బ్రహ్మ అంటారు. అంటే ఇక్కడ బ్రహ్మ అంటే రెండు రకాలు తీసుకోవాలి. మీరు ముందే చెప్పాను నేను. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ, బ్రహ్మ అంటే పరమాత్మ. అంటే చతుర్ముఖ బ్రహ్మ, విష్ణు, శివ వీ ముగ్గురు కూడా సగుణ పరమాత్మ స్వరూపాలు. వీరికంటే ఇంకా ఉన్నతమైన ఉత్కృష్టమైనటువంటి స్థితిని శుద్ధ చైతన్య బ్రహ్మ, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, అది మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. అందువలన బ్రహ్మ సూత్రాల్లో ఏం చెప్తారంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస, మొట్టమొదటి సూత్రం బ్రహ్మ సూత్రాలు. మీరు అంటారు కదా బ్రహ్మ సూత్రాలు అనగాన అది ఏదో బాగుందండి, అది చదివేయాలి అనుకుంటారు మనోళ్ళు. బ్రహ్మ సూత్రాలు అంటే ఏమి కాదండి, ఉపనిషత్తులు భగవద్గీతలో ఏదైతే చెప్పారో వాటిపైన ఇంకా డౌట్స్, సందేహాలు ఉన్నాయనుకుంటే వాటిని మరింత లోతుకి వెళ్ళి ఒక కోర్టు లాగా ఆర్గ్యుమెంట్లు చేసుకుంటూ అల్టిమేట్ నిర్ణయించడాన్ని బ్రహ్మసూత్రాలు అంటారు. కాబట్టి బ్రహ్మను తెలుసుకోవాలన్న జిజ్ఞాస ముందు మనకి కలగాలి. ఎప్పుడైతే ఆ జిజ్ఞాస మీకు, ఆ కోరిక, తీవ్ర కోరిక మీలో కలుగుతుందో, యమే వైష వృణుతే తేన లభ్య తశైష ఆత్మ వివృణుతే తనుం స్వాం అన్నారు ఉపనిషత్తులు. అంటే ఎవరికైతే పిచ్చి అయిపోవాలండి. పిచ్చి అంటే మామూలుగా ఇది బయట మానసికంగా రోగం కాదు. పిచ్చి అంటే ఏంటంటే కేవలము ఆ ఆత్మ, పరమాత్మ తత్వం తప్ప ఇంకా దేంతో కూడా మీరు ఉండలేరు. మా గురువు గారు అంటారు, స్వామి తత్వవేదాన సరస్వతి వారు, ఇఫ్ యు ఆర్ నాట్ బికమ్ ఎ మ్యాడ్ టు నో ద ట్రూత్, యు నెవర్ కమ్స్ టు నో ద ట్రూత్. ఎందుకు? మనం చాలా స్మార్ట్ గా యాక్ట్ చేస్తాం. మన దగ్గర చాలా వ్యక్తులు ఉంటారు చుట్టూ, ఓబీటీకే, ఏబీటీకే, అబ్బా ఈ వ్యవహారం కూడా సూపరు, ఆధ్యాత్మం కూడా సూపరు, రెండు సూపరు, గోడ మీద పిల్లిలాగా అటు ఇటు రెండు వైపులు చూస్తుంటా. అయితే అలా ఉండండి మొదట ఆరంభంలో, పర్వాలేదు. కానీ అల్టిమేట్గా మీరు ఏది సాధించాలన్నా, అంటే లౌకిక విషయాలైనా, ఆధ్యాత్మిక విషయాలైనా, ఆధ్యాత్మిక జీవితమైనా, లౌకిక జీవితమైనా 100% మీరు ఏకాగ్రతతో ఒక తపస్సుగా చేయకపోతే మీరు సాధించలేరు. అందువలన మీరు ఇఫ్ యు వాంట్ టు నో ద ట్రూత్, యూ జస్ట్ బికమ్ ద మ్యాడ్ టు నో ద ట్రూత్. ఇఫ్ యు ఆర్ ఎ స్మార్టర్, కొంతమంది స్మార్ట్గా యాక్ట్ చేస్తారు తెలుసుకోవాలని ఏమైనా. సో ఇఫ్ యు ఆర్ ఎ స్మార్ట్ పర్సన్ టు నో ద ట్రూత్ విల్ బికమ్ 1000 times more than, better than, smarter than you. అంటే
మనలో కపటత్వము మిథ్యాచారత్వంగా మీరు సత్యాన్ని తెలుసుకోలేరు. అందుకే ఉపనిషత్తులు ఏమన్నాయంటే, ఎవరైతే తీవ్రం అదే జీవిత లక్ష్యము అని తీవ్రంగా తప్పిస్తారో వారికే ఆ పరమాత్మ దర్శనము ఆ విధంగా సాక్షాత్కారం అవుతున్నది. మిగతా వారు జీవితాంతం సమయం కాలయాపన చేసుకుంటారు. నేను అది తెలుసుకున్నాను, ఇది చదువుకున్నాను, అక్కడికి వెళ్ళాను, వాళ్ళని కలిశాను, ఇవన్నీ రాసుకొని చెప్పుకోవడానికే తప్ప వాస్తవానికి నిజమందల ఏమీ ఉండదు. అందువలన ఈ విధంగా క్షిప్రం భవతి. ఎందుకు? వారికి ఒక్కసారి మీరు ఆ తత్వంలో ఉంటే ఇక మీరు ఎవరి ద్వారా పొగడాల్సిన పని లేదు. ఓహో వాళ్ళు మహాత్ములు, వాళ్ళు సాధువులు అనేం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఏ క్షణంలో అయితే మీరు ఆ నిర్ణయం తీసుకున్నారో, మీరు ఎలాగైతే పువ్వు నుండి సుగంధ పరిమళాలు ఎలాగ వెదజల్లుతాయో ఆ విధంగా యావత్తు సృష్టి జగత్తంతా కూడా మీ పాదాక్రాంతమైపోతుంది. ఎలా ఎలా అంటే, పువ్వు ఒక్కసారి ఆ సుగంధ వాసనలు పరిమళించేటప్పుడు ఆ పువ్వు ఏమైనా సరే ఇన్విటేషన్ పెడుతుందండి ఆ యొక్క తేనెటీగలకి, వాటికి మీరందరూ రండి నా దగ్గరికి అని ఆహ్వాన పత్రిక ఇన్విటేషన్ ఏమి వేయట్లేదు. అవే వెతుక్కుంటూ దాని దగ్గరికి వస్తాయి. అదేవిధంగా మీరు ఎప్పుడైతే ఈ సాధన చతుష్టయం అంటే అత్యంత వైరాగ్యం, వివేకమైనటువంటి బుద్ధి, అంతఃకరణ శుద్ధి, ఏకాగ్రత సాధిస్తే మీరు అత్యంత పవిత్రమైనటువంటి హృదయులుగా ఉన్నప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ గురువు మీ దగ్గరికి వస్తారు. ఎందుకు? గురువు అనేది చివరి ఉపదేశం చేయాలి మీకు మోక్షానికి. అందుకే రామకృష్ణ పరమహంస అత్యంత కాళీమాత భక్తిలో లీనమైపోయి కరిగిపోయారు. ఆయనని వెతుక్కుంటూ హరిద్వార్ నుండి తోతాపురి మహారాజ్ వెతుక్కుంటూ వేలూరు మఠం దగ్గరికి వచ్చి అప్పుడు రామకృష్ణుని చూసి వెంటనే ఎంతో ఆశ్చర్యంగా, అహో ఎంత గొప్ప తీవ్రమైనటువంటి తపన, ఈ భక్తి చూసి ఆశ్చర్యపోయి ఎంతో ఆనందభరితుడైనటువంటి తోతాపురి చివరి స్టెప్ అలా ఒక్కసారి ఇలా చూపెట్టారు. అంతే. రామకృష్ణ ఆల్రెడీ బాగా పండిపోయిన పండు ఇలాగంటే విడిపోతుంది. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయమామృతాత్. చూసారా? ఆ విధంగా పండిపోయిన పండులాగా ఉండాలి. అప్పుడు వెంటనే ఆ రామకృష్ణకి తోతాపురి ఏమన్నారంటే, ఆ యొక్క ఉత్కృష్టమైన ఉపాసన స్థితి నుండి ఆత్మస్వరూప స్థితిలోకి జస్ట్ ఇలా దారి చూపెట్టారనమాట. వెంటనే ప్రవేశించారు రామకృష్ణ. అందువలన తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి. 10వ అధ్యాయంలో వస్తుంది ఈ శ్లోకం. మీరు అద్భుతంగా వింటారు. 10వ అధ్యాయం విభూతి యోగం. ఏమన్నారంటే, తేషాం ఎవరైతే వీళ్ళందరూ సతతయుక్తానం నిరంతరము పరమాత్మ చింతనతో అనుసంధానమై ఎవరైతే ఉన్నారో, ఏ విధంగా భజిస్తున్నారు ఈశ్వరుణ్ణి? ప్రీతిపూర్వకం. కొంతమంది భయపడతారు, అమ్మో ఇవాళ టైం అయిపోయింది, నా సంధ్యావందనం చేయలేదు, పూజకి ఆలస్యం అయిపోయింది, రహోకాలం వచ్చింది, కేతుకాలం వచ్చింది, అమృతగడలు దాటిపోయాయి, ఇవన్నీ భ్రమలు భయాలు పెట్టుకుంటారు. ఆ భయముతో మీరు చెయ్యొద్దు. భగవాన్ స్పష్టం చేశారు భగవద్గీత. అందుకే భగవద్గీత వీళ్ళు ఎవరు చదవరు. ఈ పురోహితులు పండితులు వీళ్ళు ఎవరైతే ఇవన్నీ చేస్తుంటారో, ఈ భగవద్గీత చదివితే అందరికీ తెలిసిపోతుంది. వాళ్ళు చెప్పే బురిడి మాటలు, బూటకపు మాటలు ఎవరు నమ్మరు. మాతో చెప్తే చెప్పారు కానీ ఎవరితో చెప్పదు అనాలి మనం. ఎందుకు? ఎవరు నమ్మరు కాబట్టి. అందువలన ఇప్పుడు ప్రీతిపూర్వకంగా నిరంతరము ఈశ్వరుణ్ణి ఎవరైతే భజిస్తారో వాళ్ళకి భగవాన్ ఏమిస్తున్నారు అంటే, దదామి ఏమిస్తున్నారు? బుద్ధి యోగం. అంటే అత్యంత వివేకమైనటువంటి బుద్ధిని నేను వాళ్ళకి కలిగిస్తాను. అది మనకు కావాలండి. సంపదలు ఏముంటాయండి? అవి కరిగిపోతాయి. అందుకే మీరు కొంతమంది మహాత్ములు ఏం తెలిసినా, మీరేం కోరుకున్నా
సద్బుద్ధి ప్రాప్తిరస్తు. అంటే మంచి వివేకమైనటువంటి సత్యము అసత్యము, నిత్యము అనిత్యం మధ్య ఆ వివేకం తెలుసుకునే ఆ జ్ఞానాన్ని మీకు ఇస్తారు కలుగుగాక అని ఆశీర్వాదం ఇస్తారు మహాత్ములు. అందువలన ఆ బుద్ధి ఎప్పుడైతే మీకు ఇచ్చారో ఈశ్వర, అంటే ఆలోచించే శక్తి. అందుకే భగవద్గీత ఏం చెప్తుందో తెలుసండి? భగవద్గీత ఆల్వేస్ టీచెస్ అస్ హౌ టు థింక్, నాట్ వాట్ టు థింక్. అంటే ఏం అర్థమైంది మీకు? భగవద్గీత మనకి ఏం చెప్తుందంటే ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా ఆలోచించాలి అంతే తప్ప ఇదే ఆలోచించు, ఈ విధంగా ఆలోచించు, ఇది మాత్రం ఆలోచించు అని చెప్పదు. కొంతమంది గురువులు వాళ్ళు కొన్ని నియమాలు ఇచ్చేస్తారు, ఇదే మీరు చింతన చేయండి అంతే, ఇంక మీరేమి ఎక్స్ట్రా ఆలోచించవద్దు అంటారు. భగవద్గీత అది చెప్పలేదు. భగవద్గీత ఏం చెప్తుందంటే ఏ విధంగా మనం ఆలోచించగలము. ఎందుకు? ఆ సంఘటనలు, ఆ పరిస్థితులు ఎప్పుడు ఒకే మాదిరిగా ఉండవు. సో భిన్నమైన పరిస్థితులలో, భిన్నమైన దేశకాల పరిస్థితుల్లో వాటికి అనుకూలంగా మనం ఆలోచించగలగాలి. ఇది భగవద్గీత మనకి అందిస్తున్నది. అంతే తప్ప మన వాళ్ళు అంటారు చూడండి, పిడుగుకి దయ్యానికి ఒకే మంత్రం చెల్లదు, దానికి వేరు వేరు మంత్రాలు ఉంటాయి. అదేవిధంగా మనకు వచ్చిన రోగాలకి ఒకే మందు పనిచేయదు, వాటికి వేరు వేరు మందులు ఉంటాయి. ఆ విధంగా ఎవరైతే పూర్తి ఈశ్వర చింతనతో ఉంటే వాడు అంతఃకరణ శుద్ధి అయిపోయి వాళ్ళకే ఆ వివేక శక్తి పెరుగుతుంది. అప్పుడు ఏకాగ్రత పెరిగి మీరు దేని మీద లక్ష్యం పెడితే దాన్ని అలా అందుకుంటారు. ఒకసారి వివేకానంద స్వామి అమెరికా వెళ్ళేటప్పుడు కొంతమంది అక్కడ అమెరికన్ యువకులు అక్కడ ఎక్సెల్స్ అలాగా ఆ తీరంలో షూట్ చేస్తున్నారు ఆ గన్నుతో. వాళ్ళు ఎవరూ షూట్ చేయలేకపోతున్నారు. ఆ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు మన స్వామీజీ. అయితే మీరు కూడా షూట్ చేస్తారని అడిగారంట వాళ్ళు. వెంటనే నో నేను చేయనండి అన్నారు. ఒకసారి ట్రై చేయకూడదా అని అడిగారంట. ఓకే అని గన్ను పట్టుకున్నాడు. ఒక్కసారి సింగిల్ పాయింటెడ్ అనమాట, అంటే లేజర్ షార్ప్ హెడ్జ్ ఫోకస్ అంటారు దాన్ని. ఒక్క ఫోకస్ తోని టక 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 ఒకే రౌండ్ లో మొత్తం అన్ని కూడాను లక్ష్యాన్ని ఛేదించి అన్ని ఫైర్ చేశారు, షూట్ చేశారు మొత్తం. వాళ్ళందరూ వివేకానంద స్వామిని అడిగారండి, ఇంతకుముందు మీరు ఎక్కడైనా శిక్షణ తీసుకున్నారా, ఆర్ యూ వెల్ ట్రైన్డ్ సమ్వే అడిగారండి. నో దిస్ ఇస్ ఫస్ట్ టైం అన్నారండి. ఇది ఫస్ట్ టైం అండి అన్నారంట వివేకానంద స్వామి. వాళ్ళు షాక్ అయ్యారంట, ఇంత ఫస్ట్ టైం ఇలా ఎలా సాధ్యమని అడిగారంట. జస్ట్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అన్నారంట. అది జస్ట్ ఏకాగ్రత అండి. ఏకాగ్రతతో ఉంటే మీరు దేన్నైనా సాధిస్తారు. ఈ సృష్టిలో జ్ఞానం నిధికి దానికి తాళం చెవి ఏంటంటే ఏకాగ్రత. అదే మన మహాభారతంలో అర్జును గురించి చూసాం. అందరేమో ఆ చెట్టు కొమ్మలు పక్షులు పండ్లు అన్ని చూస్తుంటే అర్జున్ ఏం చెప్పాడు? కేవలం ఆ పక్షి యొక్క కన్నుగుడ్డు మాత్రమే చూస్తున్నానని చెప్పాడు. అది ఏకాగ్రత. అందువలన అలాంటి ఏకాగ్రత ఉంటే మీరు ఇక ఆత్మదర్శన పరమాత్మని సాక్షాత్తు సూక్ష్మ దృష్టితో దర్శిస్తారు. అందుకే అలాంటి వాళ్ళు ఏమవుతుంది, జిజ్ఞాస భక్తుడిగా మారి ఇక పూర్తిగా నా స్వరూపములోనే కరిగిపోతారు. ఎలాగా? శశ్వశాంతిం నిగచ్చతి. శశ్వత్ అంటే శాశ్వతమైన, శాంతి అంటే పరమశాంతి, అంటే పరమాత్మే కదా, అంటే పరమ పదం. విష్ణోహో పరమం పదం అంటారు ఉపనిషత్తులు. శాంతం శివం తత్పదం పరమం పదం అంటారు ఉపనిషత్తుల్లో. కాబట్టి ఆ యొక్క పరమశాంతిని, శాశ్వతమైన శాంతిని పొందుతారు. గతాసో నగతాసోంచ నాను శోచంతి పండిత. చూసారా? ఆ జ్ఞానం వల్ల మీకు ఏం కలుగుతుంది లాభము అంటే గత అగతానుసు, అంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, వచ్చేవి పోయే వాటి గురించి మీరు భయపడరు, శోకించరు, దుఃఖించరు. అది మీలో కలిగే ఓ గొప్ప ప్రయోజనం అన్నమాట. అందువలన ఏ కౌంతేయ ఏ కుంతి పుత్ర, నీకు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను, ఇది నా వాగ్దానం.
గుర్తుపెట్టుకో, రికార్డ్ చేసుకో. ఏంటి? ఏ కౌంతేయ ప్రతిజానీహి. ప్రతిజాని అంటే నేను ఇచ్చిన మాటను నువ్వు అత్యంత శ్రద్ధాభక్తితో విశ్వసించు. అంటే ఏంటి? పైన ఓకే, కృష్ణ చెప్తున్నాడు కాబట్టి నమ్ముతున్నాను, నమ్మకపోతే ఊరుకోడు కదా ఆయన, లేకపోతే సైతాన్ అంటాడేమో, అలాగ నమ్మడం కాదు ఇక్కడ. కేవలము ఇది యథార్థము, వాస్తవము. నేను నీకు మాటిస్తున్నాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను. గుర్తుపెట్టుకో. ఏమిటి? నమే భక్త ప్రణశ్యతి. అన్ని విడిచిపెట్టి అనన్య చింతనతో కేవలము నన్నే ఆశ్రయించి మొత్తము తన పూర్వ ప్రవృత్తిని విడిచిపెట్టినటువంటి నన్ను చేరుకున్న వ్యక్తి ధర్మాత్మగా మారిపోతారు. ధర్మాత్మగా మారి నాలోనే లయమై ఉంటే పరమశాంతి పొందుతారు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకో. నా భక్తులు ఎవరు కూడా నాశనంకి గురికారు. అంటే వాళ్ళు పరమాత్మ స్వరూపులు అయిపోతారు, అవినాశులు అయిపోతారు. అప్పుడు మీ పేరు అవినాశి కాదు, మీరు యథార్థంగా మీరు అవినాశి స్వరూపులు అయిపోతారు అన్నమాట. ఇది ఇక్కడ చెప్పి ఇక ఏమంటున్నారంటే, ఆధ్యాత్మికంగా అంటే నా భక్తులు ఎవరు ఆధ్యాత్మికంగా పతనం అవ్వరు. అంటే అర్థం ఏంటి? ఆధ్యాత్మికంగా ఇంకా కిందకి రారు. లౌకిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయండి. ఇక్కడ చాలా మందికి ఏంటంటే, ఓహో ఇక్కడ ఈశ్వరు అనుగ్రహం ఉంటే ఇక్కడ ఎంత ఐశ్వర్యము, ధన సంపదలు, బిల్డింగులు, కార్లు వీటితో ఉండాలని కాదు, ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు? నీ బిల్డింగులు, నీ పదవులు, నీ డబ్బు, ధనము క్షణంలో మాయమైపోతాయి. ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం భజగోవిందని చెప్పారు. ఒక క్షణంలో మాయమైపోతాయండి ఇవన్నీ. కాబట్టి మనము ఈ లౌకిక ప్రపంచములో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, కింద మీద పడ్డాలు తప్పవు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రారబ్ధం ఉన్నంత వరకు అవి ఉంటాయి. ప్రారబ్ధం అయిన వెంటనే అవి కిందకి జారిపోతాయి. కానీ ఆధ్యాత్మికంగా ఎవరో మిమ్మల్ని టచ్ చేయనంత ఎత్తుకు మీరు ఎదిగిపోతారు. ఎందుకు? ఆకాశమే హద్దు మీకు. జస్ట్ అన్ప్లగ్ యువర్ వింగ్స్, రైజ్ అబౌవ్, స్కై ఈజ్ ద లిమిట్ అంటారు స్వామి రామ్ తీర్థ. అందువలన మీకు ఆకాశమే హద్దుగా ఆధ్యాత్మిక వృద్ధిలో మీకు మీరే సాటి. ఎందుకంటే మీకంటే రెండో వ్యక్తి ఎవరు పోటీ లేరు ఇక్కడ ఆత్మస్వరూపంగా. అందువలన ఇక దీని గురించి మరింత స్తుతి చేస్తున్నారు భగవాన్. ఏంటి? మాం హి పార్థ వ్యపాశ్రిత్య, మాం హి పార్థ వ్యపాశ్రిత్య, మాం హి పార్థ వ్యపాశ్రిత్య, ఏపి స్యుః పాపయోనయః, ఏపి స్యుః పాపయోనయః, ఏపి స్యుః పాపయోనయః, స్త్రియో వైశ్యాః తథా శూద్రాః, స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః, స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః, తేపి యాంతి పరాం గతిం, తేపి యాంతి పరాం గతిం, తేపి యాంతి పరాం గతిం. మాం హి పార్థ వ్యపాశ్రిత్య, ఏపి స్యుః పాపయోనయః, మాం హి పార్థ వ్యపాశ్రిత్య, ఏపి స్యుః పాపయోనయః, మాం హి పార్థ వ్యపాశ్రిత్య, ఏపి స్యుః పాపయోనయః, స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః, తేపి యాంతి పరాం గతిం, స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః, తేపి యాంతి పరాం గతిం, స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః, తేపి యాంతి పరాం గతిం.
అయితే ఇక్కడ కొన్ని విషయాలు ముందుగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ కొంచెం విపరీతంగా అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే, నన్ను ఆశ్రయించిన వారు అంటే అన్ని విడిచిపెట్టి నన్ను ఆశ్రయించిన వారని అన్నాం కదా. అయితే ఆశ్రయించిన వారిలో చాలా తేడాలు ఉన్నాయి. స్వామీజీ వారు చిన్నప్పటి నుండి ఎంతో సాత్వికంగా ఉన్నారు, వారు బ్రాహ్మణ కులంలో పుట్టారండి, వారికి ఈ యొక్క శాస్త్రాలన్నీ చిన్నప్పటి నుండే వంట పట్టి నేను బ్రాహ్మణుడండి అంటాడు. వాడికి శిఖ ఉండదు, వాడికి ఉపనయనం ఉండదు, వారికి ఓంకారం సరిగ్గా తెలియదు, గాయత్రి మంత్రం అంటే ఏమిటో ఇవన్నీ ఉండి బయటకు వచ్చి నేను బ్రాహ్మణులమండి అంట. అలాంటి పనికిరావు ఇక్కడ. అందువలన ఇక్కడ ఏమంటున్నారంటే, ఆ బ్రాహ్మణులు అంటున్నారు పక్కన పెడదాం, కానీ నేను పాపిని, పాపోహం, పాప కర్మాహం, పాపాత్మ, పాప సంభవ, ఈ దిక్కుమాలిన ప్రార్థన ఎవడు ప్రవేశపెట్టాడు కానీ ఆయనకి మాత్రం మనము శతకోటి వందనాలు పూజలు చేయాలి, పాద పూజలు. ఎందుకంటే పాపోహం, పాప కర్మాహం, పాపాత్మ, పాప సంభవం అని హిందూ సనాతన ధర్మం సంబంధించి కాదు ఇది. అది ఎక్కడో దిక్కుమాలినటువంటి ఎడారిలో ఎక్కడో పుట్టినటువంటి ప్రార్థనలు అవి. కాబట్టి పాపోహం నేను పాపాన్ని, ఐ గాడ్, పాపాత్మ నేను పాపాత్మని, నేను పాప సంభవం పాపం నుంచి పుట్టాను. ఏంటండి ఇదంతా ప్రార్థన? ఇక మీదట సనాతన ధర్మములు ఇది కనిపించకూడదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, అయినా మన మాట ఎవరు వింటారు? వాళ్ళ ప్రార్థనలే, చెంపలు వేసుకోవడము, లాగి కొట్టుకోవడము, చుట్టూ తిరగడాలు. మీరు ఎన్నైనా చెయ్యండి, కానీ నేను పాపిని అని ప్రదర్శించకూడదు. నేను పాపి అని అంటమే మహాపాపం అన్నారు స్వామి వివేకానంద. నేను పాపి అనడం ఏంటండి? నేను ఈశ్వర స్వరూపాన్ని కదా. ఈశ్వర సర్వభూతానం హృదయ చేర్చిన తిష్టతి. మన లోపల పరమాత్మ పెట్టుకొని నేను పాపి పాపి అంటావా? పరమాత్మ ఎంత బాధపడతాడు చెప్పండి, మీరు మీ హృదయంలో ఉన్న పరమాత్మ. కాబట్టి సనాతన ధర్మం అనేది నేను పాపాత్మనండి అన్నాని వీలు లేదు. ఓకే, నేను అజ్ఞాని అనండి, ఎందుకంటే మీరు తెలుసుకోలేదు కాబట్టి. ఆ అజ్ఞాని విడిచిపెడితే నువ్వు పుణ్యాత్మ మహాత్మ పరమాత్మ అయిపోతావు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, ఈవెన్ అత్యంత పాపులు అయినప్పటికీ కూడా సపోజ్ వాళ్ళ ప్రవృత్తి ద్వారా నీచులుగా ఉన్నారు, పాపయోనయ, వాళ్ళు అనేకమైన దరిద్రులుగా, ఇటువంటి నీతి నియమాలు పాటించకుండా అన్యాయాలు అగత్యాలు చేసి ఆ పరంపరలో వారు ఉన్నప్పటికీ వారు కూడా నన్ను ఆశ్రిత్య అంటే పూర్తి అన్ని విడిచిపెట్టి నన్నే ఆశ్రయించినట్లయితే వారు కూడా పరాంగతి పొందుతారు, అంటే నా పరమశాంతి తత్వాన్ని పొందుతారు. అయితే ఇంతకీ ఈ యొక్క పూర్తిగా అత్యంత ఫ్రెజైల్ మైండ్ సెట్ ఎవరికి, సెంటిమెంట్ ఎమోషన్లు ఎక్కువ ఎవరికి ఉంటాయి ఈ సమాజంలో? కొంతమంది ఇక్కడ ఉదాహరణలు చెప్పారు భగవాన్. ఏంటి? స్త్రీయ. వెంటనే మన వాళ్ళు ఉన్నారు మహిళా సంఘాలు, బయటికి జెండాలు పట్టుకొని ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చి ఎగ్నెస్ట్ కృష్ణ పరమాత్మ మీద ధర్నాలు చేసేస్తారు. అంటే చూడండి, స్త్రీలకి చాలా తక్కువగా చూశారు భగవద్గీతలు అంట. దాని అర్థం అది కాదు. స్త్రీ అంటే ఎందుకంటే సహజంగా ఇల్లంతా నడిపించాల్సిన బాధ్యత, బరువు, భారం స్త్రీ పైన ఉంటుంది. ఇంట్లో తల్లి అంతా అన్ని చూసుకోవాలి. ఇంటి పని, వంట పని, పెంట పని, పెరట పని, మార్కెట్ పని, అక్కడ ఉన్న నౌకర్లు, సేవకులు, సంతానము, భార్య, భర్త, తల్లిదండ్రులు, అత్తమామలు అందరినీ చూసుకోవాలి. బాధ్యత ఎవరికి ఉంటుంది? ముఖ్యము హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆ స్త్రీ, ఇంటికి మహాలక్ష్మి. కాబట్టి జనరల్గా సాధారణంగా ఆ తల్లికి ఎక్కువగా మానసికమైన ఒత్తిడి ఉంటుంది. ఆ మానసిక ఒత్తిడి కారణంగా పూర్తి స్థాయి అన్ని ఒక్కసారి జార విడిచి పరమాత్మ చెంతగా రావడము కఠినమైన పరిస్థితి. డబల్ వర్క్, డబల్ కష్టం, తపస్సు. అందువలన స్త్రీలు కూడా అంత ఒత్తిడి మీద కూడా అవి విడిచిపెట్టి నా దగ్గరికి చేరగలిగితే వారు పరమగతి పొందుతారు. చూసారా, స్త్రీలకు కూడా ఇక్కడ అవకాశం. చాలా మంది స్త్రీలు ఏమో గాయత్రి ఉచ్చరణ చేయకూడదు, ఓంకారం చేయకూడదు, గీత చదవకూడదు, ఉపనిషత్తు చదవకూడదు, అంత అడ్డు పెట్టేశారు స్త్రీలకి. 4 గోడల్లో బంధించేశారు.
ఈ పరమానంద శిష్యులని వచ్చినటువంటి కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి కొంతమంది గురువులు ఇలా చేశారు. 50% ఉన్నటువంటి స్త్రీలని ఈ సమాజం నుండి వెనక్కి పెట్టారు. అది తప్పు. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే వైశ్య అనేది ఇక్కడ స్వభావం అనుసారంగా గుణ ప్రకారంగా చెప్పాం. ఎవరికైతే ఆ రజోతత్వంతో స్వార్థం కొంత ఉంటుంది వాళ్ళ స్వభావంలో, ఏం చేసినా నాకేంటి అంటారు వాళ్ళు. సో ఆ ప్రాఫిట్, ఆ లాభం మీద దృష్టి ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు వైశ్యాహ, వాణిజ్యం, బిజినెస్ చేస్తారు. కాబట్టి వాళ్ళు సహజ సిద్ధంగానే దానికి అతుకుపోతారు. వారు కూడా అవన్నీ విడిచిపెట్టి నన్ను ఆశ్రయించగలిగితే వారు కూడా పరం గతి పొందుతారని చెప్పి. శూద్రాహ అంటే ఏంటంటే, శూద్రులు అంటే ఈ తక్కువని కాదు, ఇక్కడ జనరల్గా బుద్ధి వాడడం చాలా తక్కువ అనమాట. వాళ్ళు ఎప్పుడో సంక్రాంతికి ఒక్కసారి తీస్తారు, ఇలా బూజు దులుపుతారని, మనం ఇల్లు ఎలా కడుగుతామో అప్పుడు బూజు దులుపుతారు బుద్ధి, మళ్ళీ సంక్రాంతి వరకు మళ్ళీ లాక్ వేసేస్తారు. అంటే బుద్ధి వాడకుండా ఎవరైతే కేవలము ఇతరులను చూసి అనుకరించుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ మనం ఉస్మాన్ యూనివర్సిటీ వెళ్ళి రేపు ధర్నా గురించి ఒక ప్రకటన ఇచ్చేస్తాం, వచ్చిన వాళ్ళకి 1000 రూపాయలు 2000 ఇస్తారు పిల్లలకి అంటే ధర్నా చేసేస్తారు చాలా మంది. ఎందుకు ఏంటని కూడా అడగాలని అవసరం కూడా వాళ్ళకి లేదు కూడా. ఆ విధంగా ఒక గొర్రె అనక 10 గొర్రెలు ఎలా తల దించుకొని ఎలా వెళ్తాయో ఆ విధంగా బుద్ధి వాడకుండా, అంటే బుద్ధి వాడకపోతే మనము పశువులతో సమానమని చెప్పాం కదా. అంటే జ్ఞానేని విహీన పశుభి సమానా అన్నారు. అందువలన వారిని శూద్ర అన్నారు. కానీ ఆ ప్రవృత్తిని, శూద్ర ప్రవృత్తిని కూడా అప్పుడే విడిచిపెట్టి నన్ను పూర్తి స్థాయిలో ఆశ్రయిస్తే వారు కూడా పరమగతిని పొందుతారు. ఇది మనం చూసాం సత్యకామ జాబాల విషయంలో. ఆ తల్లి శూద్ర ప్రవృత్తిలో ఉన్నటువంటి తల్లి, అక్కడ పుట్టిన బిడ్డ బ్రహ్మర్షిగా మారారు. మరి మత్స్యకన్య పుట్టినటువంటి వ్యాస మహర్షి వేదములనే కంపైల్ చేశారు. మరి ఇప్పుడే మనం చూసాం ఆ వాల్మీకి మహర్షి రత్నాకరగా దారిదోపిడి దొంగగా ఉండి బ్రహ్మర్షిగా మారారు. ఈ విధంగా మీ అందరికీ తెలుసు శబరి మాత ఆ తల్లి. సో మనం ఎక్కడ ఎవరు, శబరిమాత ఎన్ని ఉన్నాయి చూడండి. ఒక దళితుగా వాడలో ఎక్కడో అడవిలో ఉన్నటువంటి ఒక గిరిజన మహిళ, ఒక స్త్రీ, కానీ ఆ తల్లి సాక్షాత్తు శ్రీరామచంద్రుని తన యొక్క మధురమైన ఫలాలని తినిపించినంత గొప్ప స్థాయికి ఎలా వెళ్ళారంటే అది కేవలము మనకున్న ప్రవృత్తిని విడిచిపెట్టి ఈశ్వరుని సంపూర్ణ శరణాగతి చేయడమే. మీరు అప్పుడే మహాత్ములు, మీకు ఎటువంటి నాశనం లేదు, పతనం లేదని ప్రతిజ్ఞ చేశారు. కాబట్టి రేపు మరో 2 శ్లోకాలు మిగిలాయి, అవి పూర్తి చేస్తే 9వ అధ్యాయం పూర్తవుతుంది. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.